పొద్దున్నే ఒక కాల్ వచ్చింది, ప్రమోషన్ చేస్తారా అని. టాపిక్ ఏంటి అని అడిగితే కాంగ్రెస్ కి మద్దతుగా అన్నారు. అర్థం కాలేదు అని అన్నా. అంటే హెచ్సియుకి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా, దానికి మేము కొన్ని పాయింట్స్ పంపిస్తాం, కొంచెం మద్దతుగా మాట్లాడాలి. నేను చెయ్యను. మీరు చేసిందే తప్పు. నేను పార్టీలకు యాంటీ కాదు, కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు. మళ్ళీ దానికి మద్దతు పలకడం ఏంది? అంతే కదా, మంచి చేస్తే చెప్తాం గాని తప్పు చేస్తున్నా కూడా మద్దతు వాళ్ళకుడేంది అని నేను ప్రమోషన్ చేయను గిమోషన్ చేయనని ఖరాఖండిగా చెప్పిందట. మీరు ప్రకృతిని రూన్ చేసి ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తా అన్నారు, ఫ్యూచర్ ని ఇక్కడ కూల్ చేసి ఫ్యూచర్ ని కడతా అన్నారు. అది కాకుండా ఆడోళ్ల మీద చేతులేసిండ్రు. మీకు ప్రకృతితో పెట్టుకుంటే ఆడోళ్లతో పెట్టుకుంటే ప్రకృతి ఆడోళ్ళు ఇద్దరు ఒకటే తెలుసా? రెండింటిని మీరు ఏదైతే చేయకూడదో అంతకంటే పెద్ద తప్పు చేసిండ్రు. అసొంటి తప్పు చేస్తున్న వాళ్ళను నేను ప్రమోషన్ చేయాలనా అంటుంది. డబ్బులు ఇచ్చి మాట్లాడిపించుకోవడం ఏంది? పైసలు ఇచ్చి మా పార్టీ మంచిగా చేస్తున్నదని చెప్పించుకునేంది చెండాలం కాకపోతే ఎందుకు ఇంత దరిద్రం అన్నట్టు మాట్లాడింది. నాకే కాదు, ప్రమోషన్ వీడియోలు చేసే ఇంకెవరికైనా కాంగ్రెస్ పార్టీలు ఫోన్ చేస్తే ఏం చేయాలనో కూడా చెప్పింది. సే నో టు దిస్, బికాస్ డిఫారెస్టేషన్ చేస్తా అంటే దానికి సపోర్ట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా సరే నా దృష్టిలో అయితే వాల్యూ ఉండదు. సో ప్లీజ్ గైస్, మీరు అందరూ ఒక సపోర్ట్ తో నుంచుంటారని అనుకుంటున్నాం. అడవిని నాశనం పట్టించేటోళ్లకు పైసలు తీసుకొని సపోర్ట్ చేస్తే వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు అన్నట్టు చెప్పింది. దియానా అమ్ము అనే అక్క సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుందట. ఈ అక్క పెట్టిన వీడియోలు చాలా మంది చూస్తారట. కాబట్టి కాంగ్రెస్ గురించి మంచిగా చెప్తే చాలా మందికి చేరుకుంటదని పైసలు ఇచ్చి ప్రచారం చేయించుకునే ఉపాయం చేస్తున్నారట. ఎట్లా అయిపోయిందో చూడండి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక వాళ్ళు మాట్లాడమన్నది కాకుండా ఇక ఇట్లా మాట్లాడే వరకు ఈ వీడియోను చూసిన వాళ్ళు సర్కార్ను పొట్టు తిడుతున్నారు.